హలో అండి. సో మనము వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వొకాబులరీలో భాగంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇప్పటి వరకు మనకు 7 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఇందులో మనము పార్ట్ 8 గురించి నేర్చుకుందాం. సో అందులో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి, ఏ వొకాబులరీ ఉంది అనేది. సో నెక్స్ట్ 95th వచ్చేసరికి మనకు సోమ్నాంబులిజం. సోమ్నాంబులిజం అన్న సోమ్నాంబులిస్ట్ అన్న ద హ్యాబిట్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ వాకింగ్ ఇన్ స్లీప్ అనమాట. అంటే నిద్రలో నడిచేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళని ఏమంటామంటే సోమ్నాంబులిస్ట్ అంటాము. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే నిద్రలో లేచి నడిచే అలవాటుని సోమ్నాంబులిజం అంటాం అనమాట. సోమ్నామ్ అంటే ఏంటంటే స్లీపింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ స్పెండ్ థ్రిఫ్ట్. ఓకే, సో స్పెండ్ థ్రిఫ్ట్ అంటే మనం తెలుగులో వాడతాం దుబారాగా డబ్బు ఖర్చు చేస్తాడు అంటాం కదా. సో మనీ అంతా వేస్ట్ చేసే వాళ్ళని ఏమంటామంటే స్పెండ్ థ్రిఫ్ట్ అని అంటాం అనమాట. ఏ పర్సన్ హూ వేస్ట్ మనీ. ఓకే, డబ్బుని దుబారాగా ఖర్చు పెట్టే వాళ్ళని స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ స్టాల్ వాట్. ఓకే, స్టాల్ వాట్ అంటే ఏంటంటే ఏ లాయల్ సపోర్టర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఒక ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్కి కొంతమంది స్ట్రాంగ్గా అట్లనే నిలబడి ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కంపెనీస్ తీసుకున్నారనుకో, ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది ఎంప్లాయీస్ అలాగే పనిచేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్లో వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ఏమంటామంటే స్టాల్ వాట్ అంటాం అనమాట. ఓకే, స్టాల్ వాట్ అంటే సింపుల్గా చెప్పాలంటే నమ్మిన బంటు, ఓకే, విశ్వాస పాత్రుడు, ఓకే, మన కోసం కష్టం చేసేటటువంటి వ్యక్తి అని అర్థం వస్తుంది. ఏ లాయల్ సపోర్టర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక ఆర్గనైజేషన్కి లాయల్ సపోర్టర్ అనమాట. నెక్స్ట్ వన్ వెర్బోస్. వెర్బోస్ అంటే ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడడం అనమాట. కొంతమంది ఏంటంటే సో ఏదన్నా చిన్న సందర్భం వస్తే చాలు కొంచెం చెప్పరా అంటే చాలా ఎక్కువ వర్డ్స్ వాడి చాలా ఇన్ఫర్మేషన్ ఏదో కన్వే చేస్తూ ఉంటారు అనమాట. దోస్ ఆర్ కాల్డ్ వెర్బోస్ అనమాట. ఓకే, సో వాడెప్పుడు వాగుతూనే ఉంటారా అని అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ వెర్బోస్. ఓకే, ఇక్కడ వెర్బ్ అంటే పదాలు అనమాట. పదాలు అంటే ఏంటిది, ఎక్కువగా మాట్లాడడం వెర్బోస్ అంటే. వెటరన్. ఓకే, వెటరన్ అంటే ఏంటంటే ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఒక ఫీల్డ్లో వాళ్ళని ఏమంటామంటే వెటరన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో చూసుకున్నట్లయితే ప్రకాష్ రాజ్ కానీ, కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ కానీ, చిరంజీవి కానీ వీళ్ళంతా వెటరన్ యాక్టర్స్. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ ఫీల్డ్ అనమాట. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో సో లేదా పాలిటిక్స్లో చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఏమంటామంటే వెటరన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వెబ్. వెబ్ అంటే మనకి జనరల్గా కంప్యూటర్కి సంబంధించినటువంటి వెబ్బే గుర్తుకొస్తుంది. అదే కాదండి, ద హోమ్ ఆఫ్ స్పైడర్స్. ఓకే, స్పైడర్కి సంబంధించినటువంటి వెబ్ని ఏమంటామంటే స్పైడర్కి సంబంధించినటువంటి హోమ్ని మనము వెబ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్ పిడియాట్రిషియన్. పిడియాట్రిషియన్ అంటే ఏంటంటే ఎ డాక్టర్ హూ ట్రీట్స్ డిజీజ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల డాక్టరు అంటాం. ఓకే, పిడియాట్రిషియన్. ఓకే, పెడియాట్రిషియన్ అంటే ఎవరంటే ఏ డాక్టర్ హూ ట్రీట్స్ డిజీజ్ ఆఫ్ చిల్డ్రన్. పెడెస్ట్రియన్ ఈజ్ డిఫరెంట్, పిడియాట్రిషియన్ ఈజ్ డిఫరెంట్ అండి. పెడెస్ట్రియన్ అంటే ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం బాటసారి. ఇక్కడ పిడియాట్రిషియన్ అంటే ఏంటంటే ఏ డాక్టర్ హూ ట్రీట్స్ డిజీజ్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల వైద్యుడు అని చెప్తాం. ఓకే, న్యూయాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి న్యూయాన్స్. ఈ న్యూయాన్స్ అంటే ఏంటంటే ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫెక్ట్. అర్థమవుతుందా? అంటే స్వల్ప భేదం అంటే అలా ఇదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్కి అర్థమవుతుందా, పాపులర్కి అతను పాపులర్ పర్సన్, ఫేమస్ పర్సన్ అంటాం. దానికి అసలు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. హోమ్కి హౌస్కి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కొంచెం చిన్న తేడాతోటి మనం ఆ డిఫరెన్స్ని మనం కనిపెట్టవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ న్యూయాన్స్. ఓకే, న్యూయాన్స్ అంటాం అనమాట. ఓకే, న్యూయాన్స్ అంటే ఏంటిది, ఆ రెండు పదాలకు కానీ ఆ రెండు థియరీస్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ కొద్దిగా కనిపెడితే మనం ఈజీగా అర్థమైతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఓకే 103 డెన్. ఓకే, డెన్ అంటే ఏంటిది, ద హోమ్ ఆఫ్ లయన్స్. ఓకే, ద హోమ్ ఆఫ్ లయన్స్. నెక్స్ట్ వన్
సో నెక్స్ట్ మీకు ఒక ఫజిల్ అండి, జియోసెంట్రిక్ అంటే ఏంటో మీరే కింద కామెంట్ రూపంలో రాయండి. అదేవిధంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అవర్ వీడియోస్. ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లేదంటే మా యాప్, ఈ మూడింటిని ఫాలో అవ్వాలంటే కింద లింక్ని సో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వన్, కెనల్. ఓకే, కెనల్ అంటే ఏంటిది? ఏ హౌస్ ఆర్ షెల్టర్ ఫర్ డాగ్స్. ఓకే, సో ఇక్కడ మనము 3 homes ఉన్నాయి. డాగ్స్ సంబంధించినటువంటి హౌస్, లయన్కి సంబంధించినటువంటి హౌస్, స్పైడర్కి సంబంధించినటువంటి హౌస్. అట్లానే డిఫరెంట్ వాటికి డిఫరెంట్ సో ప్లేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని ఏమేమంటారు అనేది అన్నీ ఒక లిస్ట్ వైజ్గా నెక్స్ట్ వీడియోస్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కెనల్ అంటే ఏంటంటే హౌస్ ఆర్ షెల్టర్ ఫర్ ఏ డాగ్ అనమాట. నెక్స్ట్ వన్, లీథల్. ఓకే, లీథల్ అంటే ఏంటంటే డిజైన్ టు కాజ్ డెత్, ప్రాణాంతకమైన. లీథల్ అంటే ఏంటిది? ప్రాణాంతకమైన. ఫర్ సపోజ్ కొన్ని స్ప్రేలు ఉంటాయి, ఇంకా ఒకసారి స్ప్రే చేసినామంటే చనిపోతాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ లీథల్ స్ప్రే. లీథల్ స్ప్రే అంటే ప్రాణాంతకమైన. కొన్నిసార్లు మనం ఉచ్చు పెడతా ఉంటాం అనమాట, జస్ట్ కరెంట్ షాక్ పెడతాం చనిపోవడానికి. దట్ ఈస్ కాల్డ్ లీథల్. ఓకే, సో లీథల్ ట్రాప్. ఓకే, డిజైన్ టు కాజ్ డెత్ అనమాట. ఓకే, ఇదండి. సో ఇవి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 106 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇంకా కమింగ్ వీడియోస్లలో మరిన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే.